ఎపిసోడ్ 1 నేను కూడా బలమైన అభ్యర్థి నేనే అనుకుంటున్నా, వాళ్ళు అనుకుంటే వాళ్ళు అనుకుంటుండొచ్చు, కానీ గెలిచేది మాత్రం నేనే. ఎపిసోడ్ 2 నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు? కేటీఆర్ గారు, కేసీఆర్ గారు? రేవంత్ రెడ్డి. ఎపిసోడ్ 3 కాంగ్రెస్ పార్టీ ఎందుకు సుధీర్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తుంది, సుధీర్ రెడ్డి గారి కోసం ఎంట్రీ కోసం కష్టపడుతుందంటే 36 సంవత్సరాలు ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నాకు స్నేహితులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలాంటి రేవంత్ రెడ్డి గారే మీకు ఎన్నో హామీలు ఇచ్చి మిమ్మల్ని మంత్రి పదవి ఇస్తాము రా రా అంటుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోవడానికి కారణాలు ఏం లేదు, ఏ కారణం లేదు, కేవలం నా స్వార్థం తప్ప. అంటే సుధీర్ అన్నకి ఈగో ఎక్కువనా? నాది అటువంటి మెంటాలిటీ అండి. మల్కాజ్గిరిలో మీరు గెలుస్తారన్న ఓపెన్ చెప్పండి. ఓడిపోవడం అనేది పెద్ద శాపమేం కాదు. నిన్న 2 days బ్యాక్ రోడ్ షోలో కేటీఆర్ గారు ఒక మాట అన్నారన్న, పార్టీని బ్రతికించండి అన్నారు. అంటే తప్పేముందండి, పార్టీకి ఎప్పుడైనా ఒకసారి కొంచెం గడ్డు కాలం ఎదురవుతుంది. అంటే కేసీఆర్ పరిస్థితి ఏంటంటే అసలు నిజంగా నాకు కేసీఆర్ గారు పార్టీని నడిపించలేని పరిస్థితి. ఆయన విచక్షణకే వదిలిపెడుతుంది. ఆ ఏజ్లో ఆయనకున్న అంత మంచి పేరును ఆ విధంగా ఆయన పాడు చేసుకుంటారని చెప్పేసి నేను అనుకోలేదు. ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపు విషయంలో మీరందరూ కలిసి మల్లారెడ్డి గారి ఇంట్లో సమావేశం పెట్టినారు. ఆ రోజు ఏం సంభాషణ జరిగిందో నాకు ఒక పెద్ద మనిషి నాకు చెప్పిండు. మల్లారెడ్డి గారికి ఇష్టం లేకుండా ఆ రోజు మీతో సంభాషణ జరిగిందంట కదా. మల్లారెడ్డి గారి కొడుకు టికెట్ ప్రయత్నం చేస్తుండు, వేరే పార్టీలో వచ్చింది. నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటే నువ్వు నీ కొడుకు వేరే పార్టీలో టికెట్ ప్రయత్నం చేస్తున్నంటే నువ్వు ఈ పార్టీలో ఉంటున్నావా లేదా? అమిత్ షాను గెలవాల్సిన అవసరం ఏముంది, డీకే శివకుమార్ గెలవాల్సిన అవసరం ఏముంది అని అడిగినాం. అసలు మీరు అవసరం లేదు, మేము చేసుకుంటాం ప్రచారం అని కూడా చెప్పినాం. ఆ వ్యక్తి మొన్న ఈటల రాజేందర్ గారు నువ్వే గెలుస్తున్నావు అన్న, కంగ్రాచులేషన్ అన్న. మా నాయకుని యొక్క ఆలోచన అది. మీరు ఎలక్షన్స్ బిఫోర్ మేడం గారు సుధీర్ అనే ఎమ్మెల్యేకి పోతాడు, నేను ఎంపీకి పోతా, తన మాటల్లోనే ఓటర్స్ని అడగడం జరిగింది. కానీ మీరు ఎమ్మెల్యే వేరు గెలిచారు, కానీ ఎంపీగా ఎందుకు కమలా సుధీర్ రెడ్డి గారు ఎందుకు పోలేదు? ఆ మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ విధంగా మాట్లాడాల్సి లేకుండే చాలామంది 90% మంది మా ఏరియాలో గుర్తుపట్టరు. 2 నేషనల్ పార్టీస్ కలిసి ఒక ప్రాంతీయ పార్టీ తొక్కేయబోతున్నారు అని. తొక్కేస్తే మేము తొక్కిపోతాంకి మేమేం చిన్నవాళ్ళం కాదండి, లేకపోతే మేము చేతగాని వాళ్ళం కాము. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, అపోజిషన్ లేదు, ఇది చేసి అనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో అన్నారు కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయిందని, అది తప్పు మాటనే. సుధీర్ అన్న నాకు నువ్వు అర్థమైతే లేవన్నా, నిజంగా అర్థమైతే లేవన్నా. సుధీర్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంబినేషన్ ఎప్పుడు చూస్తున్నామన్నా? ముఖ్యమంత్రి గారంటే మాకేం శత్రువు కాదు. ఆయన వేరే పార్టీ ముఖ్యమంత్రి ఉండొచ్చు, దాంతో శత్రుత్వం ఏమి ఉండదండి. మా దగ్గర మా ముఖ్యమంత్రి, మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి, ఆయనను గౌరవిస్తాము. సుధీర్ అన్న తుక్కుగూడ సభలోనే పార్టీ మారాల్సిన పరిస్థితి ఉండేది. సీఎం గారు ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా మీరు జాయిన్ అవుతా అనుకున్నారు. సుధీర్ అన్న పార్టీ జాయినింగ్ ఎప్పుడు? 6th నాడు. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడితే నిన్న కూడా ఒక ట్రోల్ అయింది ఒక వీడియో. సుక్క పడకపోతే కానీ మైక్ పట్టడు అని వెంకటరామరెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగిందన్న. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి బట్టలు ఇప్పిన యాంకర్ అంట. కింద రోహిత్ అన్న బాగా మింగాడు అంట. ప్లీజ్ ఈ తప్పుడు ప్రచారాలు మనుషులని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా చూడండి.